గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు, వార్త వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని అమరావతి బిల్లు, ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సంబంధిత బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర హోంమంత్రి శాఖ కసరత్తు చేస్తోంది. ముసాయిదా కేబినెట్ నోట్ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, న్యాయ, వ్యయ శాఖలతో పాటు నీతి ఆయోగులకి పంపి అభిప్రాయం కోరింది. న్యాయశాఖ ఇప్పటికే అభిప్రాయం తెలియజేసిందని సమాచారం. ముసాయిదా నోటుపై త్వరగా అభిప్రాయం తెలియజేయాలని మిగతా శాఖలకు హోంమంత్రి శాఖ సూచించినట్టు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అన్నిటికంటే అరాచకం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర రాజధాని ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుందో తెలియదు. ఈ రాష్ట్ర అధికార పక్షపు ఎమ్మెల్యేలకి తెలియదు, ప్రతిపక్షపు ఎమ్మెల్యేలకి తెలియదు, ప్రజాప్రతినిధులకి తెలియదు. ఇది సరైనటువంటి పద్ధతేనా? ఇది ప్రభుత్వం అవుతుందా? ఇప్పుడు పారదర్శక ప్రభుత్వం అవుతుందా? అమరావతి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? ఇప్పుడు అమరావతి అంటే ఓన్లీ అమరలింగేశ్వర స్వామి టెంపుల్, మిగతా అవన్నీ విడిగానే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కలుపుతున్నారు. ఏవి కలుపుతున్నారు? విజయవాడ కలుపుతున్నారు లేదా? గుంటూరు కలుపుతున్నారు లేదా? బీజీటీఎం, సిఆర్డిఏ పరిధి మొత్తం కలుపుతున్నారా లేదా? ఆ విషయాన్ని ఇంతవరకు స్పష్టత ఇవ్వట్లేదు. అదే దారుణమైనటువంటి అంశం. అయితే పారిశ్రామికవేత్తలకు రియల్ టైం అనుమతులు, ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చాం, పెట్టుబడులతో అభివృద్ధి, దాంతోనే సంక్షేమం సాధ్యం. జాతీయ అంతర్జాతీయ మీడియాతో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలకు అనుమతుల నుంచి పరిశ్రమల స్థాపన వరకు ప్రతి అంశాన్ని రియల్ టైంలో పర్యవేక్షిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో పెట్టుబడుల ప్రతిపాదనలు త్వరితగతిన అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు ఎస్కో ఖాతా ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. దావోస్లో 3వ రోజు జాతీయ అంతర్జాతీయ మీడియా ప్రతినిధితో ముఖ్యమంత్రి మాట్లాడారు అన్నటువంటి వార్తను హైలైట్ చేసి, నాకు అర్థం కానిది ఏంటంటే వాళ్ళందరూ ఇంటర్నేషనల్ వాళ్ళే కదా. మేము ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చాం అని వాళ్ళతో చెప్పేది ఏంది? బ్రాండ్ ఇమేజ్ వస్తే వాళ్ళే అనాలి కదా, ఏపీ పేరు వింటున్నామండి అని చెప్పేసి. మేము తెచ్చామని వాళ్ళకి చెప్పడం ఏంది? నువ్వు తెచ్చుంటే కనుక వాళ్ళే నేను గుర్తుంచుకోవాలి కదా, గుర్తుపెట్టుకోవాలి కదా, ఏందా బాగా టెంపరేచర్ హైలైట్ అవుతోంది అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా సూపర్ హిట్ అయిందని మనం చెప్పుకోవడం కాదు, సినిమా మీరు సూపర్ హిట్ సార్ అని జనం అనాలి, ప్రేక్షకుడు అనాలి. హీరో చెప్పుకుంటే అట్టర్ ఫెయిల్యూర్ సినిమాలకు కూడా చెప్పుకుంటాడు హీరో. ఇది ప్రాక్టికల్. అక్కడికి వెళ్ళి మీ అందరి దగ్గరికి నేను బ్రాండ్ తెచ్చేసుకున్నాను, బ్రాండ్ మీ స్థాయికి తెచ్చానంటే మీకు అందరికీ తెలుసుకుంటే, వాళ్ళకి ఇప్పుడు అమరావతి తెలుసుంటే కనుక, ఈ వ్యవహారాలకు సంబంధించి ఇండస్ట్రీలు తెలుసుంటే ఇంకా బ్రాండ్ని వాళ్ళే అడుగుతారు కదా. మేము తెచ్చామని వాళ్ళకి చెప్పడం ఏంటో అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళి కాకపోతే అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలని రీకాల్ చేయాలి, ఆ హక్కును ప్రజలకు కల్పించాలి, విధులు నిర్వర్తించిన వాళ్ళకి వేతనాలకు కోత పెట్టాలి. చట్టసభల సభాపతుల 86వ అఖిల భారత మహాసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అదే సందర్భంలో హామీలు ఇచ్చి విస్మరించిన వాళ్ళని కూడా రీకాల్ చేసి అధికారం కావాలని ప్రజలు కోరుతున్నారు. ఒక మాట చెప్పాక మాట అమలు చేయడానికి ప్రభుత్వం తప్పించి, ఎన్నికల ముందు 100 హామీలు ఇస్తాం, ఆ తర్వాత ఆచరణ మాత్రం చేయమనేటటువంటి ప్రభుత్వాన్ని రీకాల్ చేసే అధికారం కూడా కావాలి. అప్పుడు బాగుంటుంది. లేకపోతే ఐసు ముక్క అడుగుతున్నాం, అది కూడా ఖనిజాల కోసం కాదు, రక్షణకే, బలప్రయోగం చేయం, గ్రీన్లాండ్ విషయంలో నాటో అంగీకరించాల్సిందే. దావోస్ సదస్సులో ట్రంప్ అమెరికా భద్రత కోసం గ్రీన్లాండ్ యాజమాన్య హక్కుతో సహా తీసుకోవాలనుకుంటామని, దానికి బలప్రయోగం మాత్రం చేయబోమని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. డెన్మార్క్ నుంచి దీన్ని తాము తీసుకునేందుకు నాటో అనుమతించాలని, విస్తరణవాదాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయరాదని తేల్చి చెప్పారు. 2వ విడత అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా శ్వేత సౌధంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ తర్వాత దావోస్కు పేరుమై ప్రపంచ ఆర్థిక వేదికను ఉద్దేశించి ప్రత్యేకంగా ప్రసంగించారు. అది 70 నిమిషాల సేపు కొనసాగింది. 2 చోట్ల గ్రీన్లాండ్ అంశం ప్రస్తావనకు వచ్చింది. నాటోను చాలా ఆనందింపజేసేలా తాము కూడా ఎంతో సంతోషపడే వ్యవహారాన్ని కొలికి తీసుకొద్దామని ఆయన అన్నారు. ప్రపంచాన్ని రక్షించుకునేందుకు మేము ఒక ఐస్ మొక్కను అడుగుతాం, నాటో వాళ్ళు దాన్ని వదిలిపెట్టరట. వాళ్ళు సరేనంటే మేము ఎంతో సంతోషిస్తాం, ఒకవేళ వాళ్ళు నో చెప్తే మేము దాన్ని గుర్తుపెట్టుకుంటాం. బలాన్ని ప్రయోగించిందే మాకు ఏది దొరకపోవచ్చు, అలా చేస్తే మమ్మల్ని ఎవరూ ఆపలేరు, కానీ నేను అది చెయ్యను. సరేనా? గ్రీన్లాండ్ అంటే భూమి కాదు, అదొక భారీ మంచు మొక్క. అమెరికా, చైనా, రష్యా మధ్య ఉండటం వల్ల వ్యూహాత్మక మాకు అది ఎంతో కీలకం, అంతేగాని ఆ మంచు కింద భారీగా ఉన్న అరుదైన ఖనిజాల కోసం కాదు అని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఇప్పుడు ఆ లెక్కనైతే రష్యాకి ఉక్రెయిన్ కూడా అట్లాంటిదే, భారతదేశానికి పిఓకే కూడా అట్లాంటిదే, చైనాకి ఆ పక్కన ఉన్నటువంటి టిబెట్ కూడా, అది పేరేంటది, తైవాన్ కూడా అట్లాంటిదే. నువ్వు ఎట్లా ఆక్రమించుకుంటా అంటే రేపు పొద్దున మిగతా వాళ్ళు కూడా ఆక్రమించుకోవచ్చు కదా. ఇంకా మేము కాశ్మీర్ అంటున్నాం, కాశ్మీర్ కాదు, అప్పుడు కరాచీ దాకా ఆక్రమించుకోవాలి, ఖైబర్ పఖ్తూన్ఖా దాకా ఆక్రమించుకోవాలి, కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవాలి. ఎందుకు? మాది తీసుకున్నారు కాబట్టి. మరి దానికి కూడా అంగీకరిస్తావా? పెద్దోడు తప్పు చేశాడంటే ప్రపంచం అంతా తప్పు చేస్తుంది. పెద్దోడు అరాచకం చేస్తే ఇంకా అడిగే హక్కు ఇంకెవడికి లేదు, అంటానికి లేదు, అందరికీ అడిగే హక్కు వస్తుంది. ఎవడికాడు ఏ ముక్క దొరికితే అది పట్టుకుపోతాడు. పెద్దన్న పాత్రలో ఉన్నప్పుడు బాధ్యత ఎక్కువ ఉండాలి, అది ఇక్కడ మిస్ అవుతుంది. అయితే ఇక్కడేమో నీరు తీసుకోమంటారు,
సుప్రీంకోర్టులో అడ్డుకుంటారు. కృష్ణా నుంచి ఏపీ నీటి మళ్లింపు తప్పదు. ఇందుకు చట్టబద్ధ రక్షణలు ఉన్నాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఏపీ వాదనలు. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని ఇతర బేసిన్లకు ఏపీ మళ్లించుకోవచ్చని ట్రిబ్యునల్లో తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. మరోవైపు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును అడ్డుపడుతోంది. డీపీఆర్ని తయారు చేయకుండా నిలువరించాలని సుప్రీంకోర్టులో కేసేసింది. తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్దిష్ట విధానాలంటూ లేవని ఢిల్లీలో బుధవారం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఏపీ తరపున సీనియర్ న్యాయవాది జగదీష్ గుప్తా వాదించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే బలమైన వ్యవస్థలు అవసరం. లాజిస్టిక్స్ కనెక్టివిటీ మెరుగుపరచడం ద్వారా పెట్టుబడుల ఆకర్షణ. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి నారా లోకేష్ భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే బలమైనటువంటి వ్యవస్థల నిర్మాణం అవసరమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెషన్లో భవిష్యత్ సవాళ్ల అవకాశాలను ప్రభుత్వాలు ఎలా ఆవిష్కరించాలని అంశంపై జరిగిన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ భవిష్యత్ సవాళ్లను అంచనా వేస్తూ కొత్త అవకాశాలను గుర్తించి పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తూ స్థిరమైన అభివృద్ధిని అందించే వ్యవస్థలను నిర్మించుకోవడం అత్యవసరం. భౌగోళిక రాజకీయాలు వస్తున్న మార్పులు సరఫరా వ్యవస్థను నిశ్చలం చేస్తున్నాయి. మరోవైపు కృత్రిమ మీద వేగంగా పని విధానాన్ని పునర్నిర్మిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏకకాలంలో సామాజిక శ్రేయస్సు సుస్థిరతలను బ్యాలెన్స్ చేయడం సంక్లిష్టంగా మారింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విశాఖలో స్కేల్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయండి అంటూ ఏదైతే దావోస్లో మెటా వైస్ ప్రెసిడెంట్ కెల్విన్ మార్టిన్తో లోకేష్ చర్చించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు భారీగా బాధుడు. మార్కెట్ విలువల సవరణకు రిజిస్ట్రేషన్ శాఖ అనుమతి మెమో జారీ చేసిన చంద్రబాబు సర్కార్ ఇప్పటికే గత ఏడాది 50% పెంపు, వరుసగా 2వ ఏడాది పెంచుతుండపై ఆందోళన. ఈసారి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధి ముసుగు. పేరుకే అర్బన్ ప్రాంతాలు 90% ఏరియాను కవర్ చేస్తూ పెంపంటూ సంపద సృష్టిస్తానంటూ అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు ఆ పని చేయలేకపోగా ప్రజలను అడ్డు విరుస్తూ పెనువారాలు మోపడమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరోసారి భారీగా పెంచి జనాన్నెత్తిన బండ మోపేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం స్థిరాస్తుల మార్కెట్ విలువలు సవరించేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మంగళవారం రాత్రి మెమో జారీ చేశారన్నట్టు వార్త హైలైట్ చేశారు. అయితే మళ్ళీ పాదయాత్ర వచ్చే ఏడాది ప్రజల మధ్య ఉంటాను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై జగన్ స్పష్టీకరణ చూస్తున్న కానీ 2 ఏళ్లు గడిచిపోతున్నాయి. ఈ 2 ఏళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుంది. కూటమి ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, ప్రతి ఇంట్లో అదే చర్చ. ఏ వర్గానికి కష్టం వచ్చినా జెండా పట్టుకుని వారి తరపున పోరాడుతున్నాం. జగన్ ఉంటే ఎంతో మేలు జరిగేదని ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రతి వారం ఒక నియోజకవర్గం కార్యకర్తలతో భేటీ. ఈ ఏడాదిన్నర పాటు ఇలా గట్టిగా యుద్ధం చేద్దాం. ఈ దుర్మార్గ ప్రభుత్వం ఆగడాలను ఎండగడదాం. ఇదే పోరాట స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగిద్దామని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే వైఎస్ఆర్సీపీ కేడర్ ఎవరు భయపడద్దు అన్నటువంటిది కూడా హైలైట్ చేశారు. మరోవైపు నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం 11ంటికి మాట్లాడతారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్ట్, పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఏపీఐసీ ఆఫీసర్ ఎదురు ధర్నా. ఆందోళన చేస్తున్న మంగళగిరి తాడేపల్లి పోలీస్ స్టేషన్లకు తరలింపు. రాయితీల కోసం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐసీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సంక్రాంతికి రాయితీలు విడుదల చేస్తామని చెప్పించి చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పడంతో వాళ్ళు మంగళవారం నుంచి ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే షీప్ ఫుట్ రోలర్లతో మరింత పటిష్టత. పోలవరం ప్రధాన డ్యామ్ గ్యాప్ 1 పనులను 2 గంటల పాటు పరిశీలించిన విదేశీ నిపుణులు. రోలింగ్ చేసిన మట్టి రాళ్లపురం తవ్వించి నాణ్యత పరిశీలన. నేడు పీపీఏ సీఈ కార్యాలయంలో సమావేశం. రేపు సిడబ్ల్యూసీ చైర్మన్ పీబీఏ సీఈఓతో ఢిల్లీ సమావేశం. పోలవరం ప్రాజెక్టులో విదేశీ నిపుణులు 3 రోజుల పర్యటన బుధవారం ముగిసింది. గురువారం రాజమండ్రిలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో పీపీఏ అధికారులతో విదేశీ నిపుణులు సీన్ హించ్ బెడ్డర్, డేవిడ్ బి పాల్, జియాన్ ఫ్రాంకో డి సిక్కో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. శుక్రవారం ఢిల్లీలో సిడబ్ల్యూసీ చైర్మన్ నిరుపమ్ ప్రసాద్, పీపీఐ సీఈఓ యోగేష్ పైదంకర్తో సమావేశమై పోలవరం ప్రాజెక్టు పనుల్లో వాస్తవ స్థితిగతులపై ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నారు. బుధవారం సిడబ్ల్యూసీ, పీపీఏ, సిఎస్ఎంఆర్ఎస్, జిఎస్ఐ, సిడబ్ల్యూపీఆర్ఎస్ అధికారులతో కలిసి పోలవరం ప్రధాన డ్యామ్ గ్యాప్లో జరుగుతున్న పనులు 2 గంటల పాటు పరిశీలించారు. మంగళవారం 20 మీటర్ల పొడవున మట్టి రాళ్లతో వేసిన పొర లేయర్ని ఫ్లాట్ వైబ్రేట్ రోలర్తో రోలింగ్ చేసిన దాన్ని బుధవారం తవ్వించారు. మట్టి రాళ్ల పొర నాణ్యతను పరిశీలించారు. మట్టి ఎలా గట్టిపడిన తర్వాత దాని స్థిరత్వం ఎలా ఉంది అనే దానిపై అధ్యయనం చేశారు. క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్లో నాణ్యత ప్రమాణాల పరిశీలనకు ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు అంశాలను స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బాలిక మానం విలువ 1,00,000. కామాంధుడికి కొమ్ము కాసిన పచ్చనేతలు. ఓ బాలిక శీలానికి ₹1,00,000 ఖరీదు కట్టిన సంఘటన వైఎస్ఆర్ కడప జిల్లా చెన్నూరు మండలంలో చోటు చేసుకుంది. లైంగిక దాడికి గురై తమను ఆశ్రయించిన బాలికకు అండగా నిలవాల్సిన పోలీసులు, టీడీపీ నేతలు పంచాయతీకి పూర్తిస్థాయి సహకారం అందించి కామాంధుడిని రక్షించిన తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఈ విషయంలో టీడీపీ నేతలు పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్రంగా చర్చ జరుగుతుంది. విశ్వసనీయ సమాచారం మేరకు చెన్నూరు మండల పరిధిలో గ్రామానికి చెందిన బాలిక అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంది. ఆమె తండ్రి కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోగా తల్లితో కలిసి ఉంటుంది. అదే గ్రామంలో పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగి ఆ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. తర్వాత తరచూ బ్లాక్మెయిల్కి పాల్పడుతూ
బాలికపై లైంగికంగా దాడి చేస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక సదరు బాలిక చెన్నూరు పోలీసులను ఆశ్రయించింది. బాలిక పోలీసులను ఆశ్రయించిన విషయం తెలుసుకుని రెవెన్యూ ఉద్యోగి తన కేసు నుంచి రక్షించాలని కోరుతూ చెన్నూరు మండలానికి చెందిన టీడీపీ నేతలు ఆశ్రయించాడు. దీంతో సదరు టీడీపీ నేతలు కామాంధుని రక్షించడానికి రంగంలోకి దిగారు. ఏకంగా పోలీస్ స్టేషన్ వేదికగా పంచాయతీ పెట్టారు. అయిందేదో అయింది, కేసు పెడితే ఏమొస్తుంది, అతని నుంచి ₹1,00,000 ఇప్పిస్తామని ఉపయోగపడతాయి. బాధితురాలను బలవంతంగా పంచాయతీకి ఒప్పించారు. ఈ క్రమంలో పంచాయతీకి సహకరించినందుకు పోలీసులకు 50,000, పంచాయతీ చేసిన టీడీపీ నేతలకు 2,00,000 సదరు రెవెన్యూ ఉద్యోగం ముట్టజెప్పినట్టు సమాచారం. ఈ ఘటనపై ఎప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి బాలికకి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే మళ్ళీ కష్టాల్లో జననాయకన్ చిత్రాన్ని ఏ ముహూర్తాన్ని ప్రారంభించారు కానీ ఆ సినిమాను సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. విజయ్ కథానాయకుడిగా వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన చిత్రం జననాయకన్ సినిమాను చిక్కులు చుట్టుకుంటున్నాయి. నిర్మాణ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆడియో వేదికపై విజయ్ మాట్లాడుతూ నా చిత్రాలకు ఉత్తిపుణ్యానే సమస్యలు ఎదురవుతాయి, వాటి మీరు ఎదురొడ్డి నిలబడగారని నిర్మాతను అడిగినట్టు చెప్పారు. ఆయన ఏ ఉద్దేశంతో అలా అన్నారో కానీ జననాయకన్ చిత్రం సెన్సార్ చిక్కుల్లో పడింది. హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన ఇప్పటి వరకు పరిష్కారం రాలేదు. ఈ నెల 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో తెలియని అయోమయ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీ రూపంలో ఈ చిత్ర నిర్మాతకు మరో ఇబ్బంది తలెత్తింది. విజయ్ చిత్రం కావడం దీని ఓటీటీ హక్కును భారీ మొత్తంలో చెల్లించి అమెజాన్ సంస్థ కొనుగోలు చేసింది. సాధారణంగా చిత్రం విడుదలైన 4 వారాల్లో ఓటీటీ సంస్థలు స్ట్రీమింగ్ చేస్తాయి. అలాంటి ఒప్పందమే జననాయకన్ చిత్ర నిర్మాతతో అమెజాన్ సంస్థ కుదుర్చుకుంది. చిత్రం ఇప్పటికీ విడుదల కాకపోవడంతో అమెజాన్ సంస్థ చిత్ర నిర్మాత నుంచి నష్టపరిహారం కోరడానికి సిద్ధమైన సమాచారం అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే అసెంబ్లీలో ప్రసంగించలేను, కర్ణాటక సర్కార్ గవర్నర్ షా. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నర్ దాపర్చంద్ గెహ్లాట్కి మధ్య వివాదం రాజుకుంది. గురువారం నుంచి ప్రారంభంగా ఉన్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి నిరాకరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గవర్నర్ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం జీరామ్జీ పథకం అమలు చేయడానికి ఖండిస్తూ సిద్ధరామయ్య ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణ పేరుతో సమావేశాలు నిర్వహించబోతుంది. తొలి రోజు హాజరై ప్రసంగించాలని గవర్నర్కి విన్నవించింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక అంశాలు ఉండడంతో గవర్నర్ ప్రసంగించడానికి నిరాకరించడంతో సర్కార్లో కలవరం మొదలైంది. అసెంబ్లీ వ్యవహారాలు న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రసంగించాలని గవర్నర్ని కలిసి కోరుతామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అంశాలను మార్చాలని సీఎస్కి గవర్నర్ సూచించిన సమాచారం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, ట్రంప్కి యూరప్ బానిస కాదు, గ్రీన్లాండ్ అంశంలో మాదంతా ఒకటే మాట. ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బ్రిటన్, బెల్జియం ప్రకటన. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ట్రంప్పై ఫైర్. బలవంతుడిది రాజ్యం అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. అంతర్జాతీయ నిబంధనలు ధ్వంసం చేస్తున్నారు. అడ్డు లేని సుంకాలను ఒప్పుకునే ప్రసక్తే లేదు. మన వద్ద కూడా బలమైన ఆయుధం ఉంది. ఇతర దేశాలు యూరప్ మార్కెట్లోకి ప్రవేశించడానికి కఠినతరం చేద్దాం. ట్రేడ్ బజాకాన్ని వాడదాం. మేక్రాన్ ఆర్థిక బలిమి ఆయుధంగా వాడుకుంటున్నారు. పద్ధతి లేకుండా వాణిజ్య నిబంధనలు రూపొందిస్తున్నారు. ఇది ఎంతో కాలం కొనసాగదు. కెనడా ప్రధాని ఖాన్ మా మీద పన్నులు వేయండి, 24 దేశాల సంపన్నుల లేఖ అన్నటువంటిది హైలైట్ చేశారు. గ్రీన్లాండ్ను బలవంతంగానే ఆక్రమించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా యూరప్ దేశాలు తమ గళాలను మరింత బలంగా వినిపించే స్విట్జర్లాండ్లో దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సును అందుకు వేదిక చేసుకున్నాయి. ట్రంప్ గెద్దాడితే ఎదురుదాడి తప్పదని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ చేసిన ప్రకటనలు సంచలనంగా మారినాయి. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఆ దేశ ఎంపీ ఎన్ డేవి, జర్మనీ ఆర్థిక మంత్రి లార్స్ క్లింగ్బిల్ వీళ్ళందరూ మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీ బ్రాండింగ్ ఎట్ దావోస్ అంటూ దావోస్ వేదికగా రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు. రాష్ట్రం నుంచి ప్రపంచ పారిశ్రామిక రంగం చర్చ. రాష్ట్రం గురించి మాది పరిశ్రమల స్నేహపూర్వక ప్రభుత్వం, ఈజ్ ఆఫ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడులతో వచ్చిన వాళ్ళకి తక్షణమే అనుమతులు. విశాఖ గూగుల్ రాక్ గొప్ప ముందడు. మంత్రి లోకేష్ చొరవతో సాధించగలిగాం. సంస్కరణలతోనే యువతకు ఉపాధి. అంతర్జాతీయ మీడియాతో బాబు మాటా మంత్రి అన్నటువంటిది హైలైట్ చేశారు. లోటు 15,651 కోట్లు. గృహ వినియోగదారులపై ఆ భారం మోపం డిస్కమ్లు. వాణిజ్య వినియోగదారుల నుంచే లోటు భర్తీ. విద్యుత్ కొనుగోలు, పంపిణీ ఆదాయం వ్యయాల మధ్య 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు 15,651 కోట్ల లోటుని 3 డిస్కమ్లు ప్రతిపాదించాయి. అయితే గృహ వినియోగదారులపై భారం మోపమోపని స్పష్టం చేశాయి. వాణిజ్య వినియోగదారుల నుంచి మొత్తం లోటు భర్తీ చేసుకుంటామని తెలిపాయి. ఈ మేరకు విద్యుత్ నియంత్రణ మండలికి గత ఏడాది నవంబర్లో ప్రతిపాదనలు సమర్పించాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదేదో పచ్చి బూతు సామెత, ఇది కనుక మాట్లాడితే చాలా దరిద్రంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము ఇళ్ళకేయము, షాపులో వాళ్ళకేస్తాం, పరిశ్రమలో వాళ్ళకేస్తాం. పరిశ్రమలో వాళ్ళోడే ఉన్నాడు జేబులోంచి డబ్బులు తెచ్చి పెడతారా, లేకపోతే షాపులో వాళ్ళ జేబులోంచి డబ్బులు తెచ్చి పెడతారా? ఈ వారం ఏం చేస్తారు, సరుకులు కొనేదాని మీద వేస్తారు. అంటే అమ్మగాదు అంటూ ఇంకో మాట మాట్లాడినట్టు ఉంటుంది అనమాట. జనాల దగ్గరనే మేము పిండుతాము, డైరెక్ట్గా ఏది ఇంటి దగ్గరికి వెళ్ళి పిండం, కానీ ఇండైరెక్ట్గా షాపుల వాళ్ళని పారిశ్రామికవేత్తలను పిండుతాం, వాళ్ళు ఆ జనాలు పిండుకుంటారు, మాకు సంబంధం లేదని చెప్పినట్టుంది అనమాట. రాసేది ఎంత తెలివిగా రాస్తారంటే అది ఇక్కడ. లేకపోతే రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్ళండి. మద్యం స్కామ్ నిందితులకు సుప్రీం షాక్. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పల పిటిషన్ కొట్టివేత. అరెస్ట్ నుంచి రక్షణ పొడిగింపు. ట్రయల్ కోర్టులో బెయిల్ రాకుంటే హైకోర్టు ఆశ్రయించవచ్చని బెంచ్. ఇందుకోసం వాళ్ళకి 2 వారాల వెసులుబాటు.
జగన్ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకి వెళ్లాలని అప్పటి సీఎంఓ కార్యదర్శి కే ధనంజయ రెడ్డి, నాటి సీఎం జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు సర్వోన్నత న్యాయస్థానం ఛాయిస్ ఇచ్చింది అన్నటువంటి వార్తని, ఇది ఇట్లాగా ఛాయిస్ లేకుండా చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీ బ్రాండింగ్ దావోసు, ఇదే నేను ఇందాకనే చెప్పినట్టుగా జనాలందరూ అక్కడికి వెళ్ళి మాకు బ్రాండింగ్ ఉందని చెప్పి మనం చెప్పడమా, మన బ్రాండింగ్ చూసి వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి పరిశ్రమలు పెట్టుబడి పెట్టడం, ఒక పైసా పెట్టుబడి రాలేదు. అదేదో ఆర్ఎన్జెడ్ అనేటటువంటి సంస్థ, మన బెంగళూరు సంస్థ వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తానండి. రియల్ ఎస్టేట్ అనేటటువంటి దానికి భూములు ఇచ్చేది ఏందో నాకు అర్థం కాలేదు. వాడు వచ్చి రియల్ ఎస్టేట్ వాడు 90,000 ఉద్యోగాలు ఇస్తాడు, 1,00,000 కోట్ల పెట్టుబడి పెడతాడు. ఆడి కెపాసిటీనేమో 550 కోట్లు. ఆడు 22 ఏళ్ల నుంచి ఆడు చేసిన వ్యాపారం 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఆడు వచ్చి ఇక్కడ 90,000 మందికి ఉద్యోగాలు ఇస్తాడు, ప్లస్ 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతాడు అన్నటువంటిది మనల్ని నమ్మమంటున్నటువంటి పరిస్థితి. రెండోది, అది కూడా బెంగళూరు కంపెనీ వెళ్ళి దావోసులు, ఒక్క విదేశీ కంపెనీ అయినా ప్రత్యక్ష పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిందా? గూగుల్ కూడా అదానితో కుదిరిన ఒప్పందంలో బేసిక్గా వస్తే దాన్ని కూడా ఇక్కడ ముద్రేయడం తప్పించి ఏం లేదు. ఇదే కనుక జగన్కి జరుగుంటే జగన్మోహన్ చూసి ఒక్క పారిశ్రామికవేత్త రావట్లేదని చెప్పి వార్తలు రాసేవాళ్ళు, జగన్ వెళ్తే రావట్లేదు అన్నటువంటి. అదే ఇక్కడ ఉన్నటువంటి తేడా, వార్తలు రాసేటటువంటి దాంట్లో ఉన్నటువంటి తేడా. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.